ట్రై అగైన్ అండ్ అగైన్ అంటిల్ యూ అచీవ్ ఇట్. ఇది 100% ఫాలో అయిన లీడర్ పవన్ కళ్యాణ్. ఈరోజు ఏపీలో డిప్యూటీ సీఎంగా, తిరుగులేని లీడర్గా, 100% స్ట్రైక్ రేట్ ఉన్న నాయకుడిగా ఎదిగారు ఆయన. ఎందుకు పనికిరాడని ఎగతాళి చేసిన వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు. పాలిటిక్స్ చేయడం రాదన్న వాళ్ళ ముందే చాణక్యుడిలా కూటమిని సెట్ చేసి శత్రువుల కుంభస్థలం బద్దలు కొట్టాడు. ఓడిపోతే భయపడలేదు, బాధపడలేదు. ఓటమి నేర్పిన పాఠాలతో, ప్రత్యర్థుల విమర్శలతో ఎంతో నేర్చుకుని ఎదురులేని నేతగా ఎదిగాడు. దేశంలోనే ఏ పార్టీకి సాధ్యం కాని 100% స్ట్రైక్ రేట్తో తిరుగులేని లీడర్ అయ్యాడు. జనసేన అనే చిన్న సైన్యాన్ని సేనానిలా ముందుండి నడిపించి 12 ఏళ్లలో ఎదురులేని శక్తిగా మార్చాడు. ప్రజల పక్షాన పోరాడే గొంతుగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. పార్టీ మొదలై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసలు జనసేన ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ ప్రయాణంలో పవన్ కళ్యాణ్లో వచ్చిన మార్పులేంటి, ఈరోజు వీడియోలో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. 2014 మార్చి 14న జనసేన పార్టీ ఏర్పాటైంది. 10 ఏళ్ల తర్వాత అంటే 2024 జూన్ 4న సూపర్ హిట్ అయింది. కూటమిలో భాగంగా ఆ పార్టీకి దక్కిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సందర్భంగానే జయకేతనం పేరుతో శుక్రవారం ఒక సభను ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ దినోత్సవం ఇది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. మొదట్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. అదే రాజకీయంగా పవన్ కళ్యాణ్ వేసిన తొలి అడుగు. అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో కేవలం 18 స్థానాలే గెలుచుకోవడం, ఆ తర్వాత చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ రాజకీయ అడుగులు మధ్యలోనే ఆగిపోయాయి. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదని ఆ సమయంలో ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకే అంటే 2014 మార్చి 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా తాను జనసేన పార్టీని పెట్టినట్లు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. అయితే ఆ మద్దతుని పవన్ కళ్యాణ్ తర్వాత కాలంలో కొనసాగించలేదు. 2 ఏళ్ల తర్వాత ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, టీడీపీ కూడా ప్రశ్నించడం మానేసిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీగా మారి గళం విప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది. మొత్తం 134 స్థానాల్లో జనసేన, బీఎస్పీ, లెఫ్ట్ కూటమి ఎన్నికల బరిలో దిగింది. కానీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకోగా మిగిలిన పార్టీలకి ఆ ఒక్క సీట్ కూడా రాలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ విచిత్రంగా ఆయన కొంతకాలం తర్వాత వైసీపీకి మద్దతుదారుడిగా మారిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడే గెలవలేని పార్టీ జనసేన అంటూ వైసీపీ, టీడీపీ పవన్ కళ్యాణ్ను, ఆయన పార్టీని హేళన చేశాయి. 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి తరువాత ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలోనే ఇసుక సంక్షోభం కారణంగా కూలీలకు పనులు లేక ఆత్మహత్యల ఘటనలు పెరిగిపోయాయి. ఈ సమస్యని ఆయుధంగా చేసుకుని పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకి ఇప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి మద్దతు తెలిపారు. ఈ ఆందోళన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఇది మొదలు క్రమంగా పవన్ కళ్యాణ్ రైతు సంక్షేమం, మహిళల రక్షణ, భూ ఆక్రమణలు వంటి అంశాలపై ప్రశ్నిస్తూ సభలు నిర్వహించేవారు. అలా మెల్లగా ప్రజల్లో కనిపిస్తూ వచ్చింది జనసేన పార్టీ. అదే టైంలో 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ వైపు రావడమే కాకుండా క్రమంగా సనాతన ధర్మానికి తనను తాను బ్రాండ్ అంబాసిడర్గా మార్చేసుకున్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు చేగువేరాను అనుకరించే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ 2024 నాటికి సనాతన ధర్మం వైపు అడుగులు వేయడం ఆయనలోని మార్పుకి క్లియర్ ఇండికేషన్. అయితే ఇది బీజేపీ ప్లాన్ అనేవాళ్ళు లేకపోలేదు. ఉద్యమాలు, ఆందోళనలతో పాటు పవన్ ప్రజల్లోకి వెళ్ళినా ఇంకా నిలదొక్కుకోలేదనే విమర్శలు ఉండేవి. అదే టైంలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ రాష్ట్రంలో టీడీపీకి ఇంటర్నల్గా సపోర్ట్ ఇస్తున్నట్లు పరిస్థితులు కనిపించాయి. పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీతో ఉంటున్నారని వైసీపీ విమర్శలు చేసేది.
ఆ విమర్శలని పవన్ కళ్యాణ్ ఏనాడు ఖండించలేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఎన్నికలు వచ్చే టైంకి వైసీపీ విమర్శలని ఇంకా పెంచింది. 2023 సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా స్పందించి చంద్రబాబుని రాజమండ్రి జైలుకు వెళ్ళి కలిశారు. ఇదే జనసేనకు, టీడీపీకి 2024 ఎన్నికల్లో బూస్టులా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో టీడీపీతో మళ్ళీ కలవబోతున్నట్లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే తన ఒక్కడి బలం చాలదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజమండ్రి జైలు దగ్గరే ఆయన ఒక ప్రకటన చేశారు. దీంతో వైసీపీ షాక్ తింది. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానని కూడా చెప్పి ఒప్పించారు కూడా. అనంతరం 2024లో పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తం 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలకి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో అన్ని సీట్లు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన కూటమి ప్రభుత్వం మొత్తం 175 సీట్లలో టీడీపీ 35, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకొని మొత్తం 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. దీనికి తోడు ముఖ్యంగా రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా జనాలకి దగ్గరగా పీపుల్స్ లీడర్లా మారి ప్రతి సమస్యలో ప్రజల పక్షాన మాట్లాడే ఆయన విధానం ప్రజలకి బాగా నచ్చుతుండడంతో ఆయనకి సపోర్ట్ పెరుగుతూ వస్తుంది. ఆయన విధానాలతో కూటమి ప్రభుత్వానికి ఇంకా మైలేజ్ పెరుగుతోంది. దానికి తోడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ శ్రేణులు ఒక వాదన తీసుకొచ్చినప్పుడు కూడా పవన్ ఎక్కడా స్పందించలేదు. అసెంబ్లీలో కానీ బయట కానీ చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని, పార్టీల మధ్య ఎన్ని వివాదాలున్నా దాన్ని సామరస్యంగా ఒక కుటుంబంలా తీర్చుకుంటామే కానీ మళ్ళీ వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని ఆయన బహిరంగంగానే చెప్పారు. దీన్ని బట్టి ఆయన వైసీపీని టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ లీడర్లు కామెంట్ చేస్తున్నా దానికి కూటమి ప్రభుత్వం కూడా బలంగానే కౌంటర్ ఇస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పాపులారిటీ చూసి ఏకంగా ప్రధాని స్వయంగా ఆయన తుఫాన్ అంటూ మెచ్చుకున్నారు. ఏకంగా మొత్తం సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని బాగా యూజ్ చేసుకోవాలని స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది బీజేపీ. దానికి తగ్గట్టే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా పవన్తో ప్రచారాలు కూడా చేయించింది. పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ కూటమి గెలిచింది. దీంతో పవన్ చరిష్మా పక్క రాష్ట్రాలు కూడా పాకింది. ఇప్పుడు పవన్, బీజేపీ చూపు ఎక్కువగా తమిళనాడు వైపు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే నిన్న ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ ముందుగా తమిళ పద్యంతోనే స్పీచ్ స్టార్ట్ చేశారనే వాళ్ళు లేకపోలేదు. ఒకవేళ బీజేపీ స్ట్రాటజీలో భాగంగా అయినా ఒక తెలుగువాడు దక్షిణ భారతదేశాన్ని ఏలే స్థాయికి ఎదిగితే అది మనందరం గర్వపడాల్సిన విషయమే కదా. ఏమంటారు? ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో ఎంతో మారారు, ఇంకా ఎంతో మారుతారు, రాజకీయంగా గొప్ప శక్తిగా ఎదుగుతారు. మరి పవన్ కళ్యాణ్పై, ఆయన రాజకీయ ప్రస్థానంపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.